చిత్తూరు నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ నాయకులు లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం చిత్తూరు రామ్నగర్ కాలనీలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సహకారంతో ప్రముఖ వైద్య నిపుణులచే గుండె, న్యూరాలజీ, గ్యాస్ట్రో, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ, 2D ఎకో, బీపీ, షుగర్ పరీక్షలు వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. శిబిరానికి విశేష స్పందన లభించగా సుమారు 500 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు లోచన్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఏకే శరవణ, పగడాల శశికాంత్, యుగంధర్, మురళి, లోకేష్, కూటమి నాయకులు వినాయక, బాలాజీ, బెల్లం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ರೀ ನಿಮ್ಮ ಕಾರ್ ನಂಬರ್ ಎಷ್ಟು నమస్కారం. ఈరోజు వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఈ రామ్నగర్ కాలనీ జనసేన ఇన్ఛార్జ్ మన బాబీ లోచన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. దీనికి బాబీ గారికి తర్వాత మన వైదేహి ఇన్స్టిట్యూట్కి చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ రామ్నగర్ కాలనీలో 31, 32 రెండు వార్డులు వాళ్ళ జనాలు తెల్లవారి నుంచి వాళ్ళ ఉత్సాహంగా వచ్చి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించుకుంటూ వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ తెలుసుకుంటున్నారు. అది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఎన్నో జరగాలి, ఎన్నో జరిగి ఇక్కడ ఉన్న జనాలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి బెంగళూరు నుంచి మన రామ్నగర్ కాలనీకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చి రావాలని కోరుకుంటున్నాను. డివిజన్ నెంబర్ 31, 32 డివిజన్ నెంబర్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ అన్ని లైక్ ఆన్కాలజీ, కార్డియాలజీ అండ్ 2-3 లైక్ చాలా న్యూరాలజీ కూడా ఉంది. వచ్చి అందరూ విష్ చేసి మన లోచన్ పెట్టిన ఈ కార్యక్రమాన్ని విష్ చేయించాలని కోరుకుంటున్నాను. పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా వైదేహి హాస్పిటల్ ప్రముఖంగా పనిచేస్తోంది. అందులో భాగంగా జనసేన కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని చెప్పి పెద్ద సంకల్పంతో ఇక్కడ రామ్నగర్ కాలనీలోని 31, 32 వార్డుల్లో ఆదర్శ కాలేజ్ స్కూల్ నందు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మా యువ నాయకుడు లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో వైదేహి వైద్య బృందం కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిపుణులైనటువంటి డాక్టర్లందరూ కూడా ఇచ్చేశారు. ఇందులో 2D ఎకో, ఈసీజీ, బీపీ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ, గంగన్పల్లి, జాన్కర్పల్లి క్లస్టర్ నందు సెంటర్ పాయింట్ ఈ ఆదర్శ విద్యా మందిర్లో ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో అందరూ వాళ్ళ డైలీ రొటీన్ జాబ్స్ లో కానీ వాళ్ళ వృత్తుల్లో కానీ బిజీ అయిపోయి చాలా వరకు అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికోసం గాను మా జనసేన పార్టీ వైదేహి సూపర్ స్పెషాలిటీ వాళ్ళ సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా వల్ల అయినంత వరకు ఈ క్లస్టర్ నుండి జనాలందరికీ మేము ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ మెడికల్ టెస్టుల్లో మనం కార్డియాలజీకి సంబంధించి కానీ, న్యూరాలజీ, అలాగే ఆంకాలజీ, నెఫ్రాలజీ, అలాగే బీపీ, షుగరు మిగిలిన అన్ని టెస్టులని ఉచితంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి కావాల్సిన ఏవైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటిల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి 25 మందిని ఇక్కడి నుంచి ఉచితంగా బస్సులో వైదేహి హాస్పిటల్కి పంపించి అక్కడ ఫ్రీగా
వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన కూటమి నేతలకి, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులకి, జనసేన పార్టీ వీర మహిళలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికే చాలా 250 మందికి పైగా అందరూ ఇక్కడ ఈ క్లస్టర్ నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ప్రజలు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్యాంపులు మన నగరంలో కార్పొరేషన్ లిమిట్స్ లోని అన్ని చోట్ల కూడా నిర్వహించాలనేసి, అలాగే మన గుడిపాల రూరల్ నందు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ తెప్పియాలి, ఈ ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం జరుగుతుంది.